హలో గైస్, సైంధవ్ మూవీ చూసాను భయ్య. మూవీ ఎలా ఉంది అంటే పర్లేదు, నాకు నచ్చింది. యాక్చువల్లీ సంక్రాంతికి రిలీజ్ అయిన థర్డ్ తెలుగు మూవీ ఇది. బట్ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ అయితే కాదు. ఎందుకంటే ఇది ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే మూవీ అయితే కాదు. నార్మల్ టైమ్స్లో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బెటర్ కలెక్షన్స్ వచ్చేవేమో అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మూవీ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సైంధవ్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మూవీ మీద. అందరూ ఆడియన్స్ మూవీ మీద ఇంట్రెస్టెడ్ లేకపోయినా కూడా యాక్షన్ అండ్ స్టైలిష్ మూవీస్ నచ్చే ఆడియన్స్ ఒక మంచి పాజిటివిటీతో వెయిట్ చేశారు మూవీ కోసం. సో మూవీ ఎలా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసామో అలానే ఉంది. వైలెన్స్, గన్స్, ఫైట్స్, యాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ అవన్నీ బాగున్నాయి. బాగుండడం అనేది మెయిన్ థింగ్. వీటితో పాటు తండ్రి కూతుళ్ళ ఎమోషన్ ఏదైతే ఉందో అది కూడా బాగా వర్కౌట్ అయింది. ఆ ఎమోషన్ అనేది మేజర్ థింగ్ మూవీలో. ఎందుకంటే ఈ కథ ఒక తండ్రి తన కూతుర్ని బతికించుకోవాలని చేసే యుద్ధం. సైంధవ్ కూతురికి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే ఒక డిసీజ్ ఉంటుంది. ఆ వ్యాధికి మందు 15 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ డబ్బుల్ని సైంధవ్ ఎలా తెచ్చాడు, పాస్ట్లో సైంధవ్ ఎలాంటి వాడు అనేది మిగిలిన కథలో చూడొచ్చు. ఒక తండ్రి క్యారెక్టర్లో వెంకటేష్ చాలా బాగా చేశారు. ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అవ్వడం వల్ల మనం కూడా కనెక్ట్ అయిపోతాం. శైలేష్ కల్ను మూవీస్ కొంచెం స్టైలిష్గా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. హిట్ 2 మూవీస్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ స్టైల్ని ఇంకా కొత్తగా చూపించినట్టు ఉంటుంది సైంధవ్. హీరోని సైకోతో పోలుస్తారు, అంటే అతను అంత వైలెంట్ అండ్ డేంజరస్ అని. సినిమా తీసింది కూడా సైకోనే. PSYCHO సైకో కాదు, SAIKO సైకో. ఈ మూవీకి నెక్స్ట్ పార్ట్ కూడా ఉండొచ్చు అనే థాట్తో మూవీని ఎండ్ చేస్తారు. సో సైంధవ్కి మంచి రెస్పాన్స్ వస్తే మనం పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత బాగుంటుంది అనుకోలేదు భయ్య. సాంగ్స్ కూడా డీసెంట్ ఉన్నాయి. మరీ మైండ్లో రిజిస్టర్ అయిపోయేంత కాకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కొంచెం విక్రమ్ స్టైల్లో ఉంటుంది BGM. మూవీలో ఫైట్స్ కూడా ఒక కొత్త స్టైల్లో ఉంటాయి. వెంకటేష్ గారి తర్వాత పర్ఫార్మెన్సెస్ ఎవరివైనా బాగున్నాయా అంటే అది నవాజుద్దీన్ సిద్దికీనే. ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ స్లాంగ్ చూస్తే నవ్వు వచ్చేస్తుంది. హీఈస్ ద మెయిన్ విలన్ ఆఫ్ ద మూవీ. నిజమైన సైకో అతనే. అంత క్రూయల్గా చూపిస్తారు అతన్ని. బట్ సేమ్ టైం ఒక కమెడియన్ లాగా కూడా చూపిస్తారు. అండ్ క్లైమాక్స్ 20 minutes ఫుల్ యాక్షన్ ఉంటుంది భయ్య. చాలా బాగుంటుంది క్లైమాక్స్. ఫైనలీ లవ్ యూ నాన్న మ్యాన్. అంతే గైస్, మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.